తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు. చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడు. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు వలన ఏమొస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తుంది. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానివ్వండి? అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడో సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి ఉండవు. అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో.
ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు. గురువుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి వారికి గ్రహాల సంచారం ఎలా ఉంది? ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలను వీళ్ళకి అందిస్తున్నాయి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు వచ్చేసి లాభస్థానంలో ఉంటారు సంవత్సర కాల పాటు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి అష్టమ శని వీరికి స్టార్ట్ అవుతుంది. మనోడ కర్కాటక రాశి వరకు ఉంది. ఆ నెక్స్ట్ రాశి సింహరాశి కాబట్టి వీరికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. సో ఈ అష్టమ శనితో మటుకు కొంచెం ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కూడా చెప్పుకున్నాం, మేషరాశి వృశ్చిక రాశి అధిపతి కుజుడు, కుజుడికి శనికి అసలు పడదు. అలాగే సింహరాశి అధిపతి రవి, రవికి శనికి అసలు పడదు. మిగతా అన్ని రాశుల వాళ్ళతో మిత్రుత్వం ఉంది. అలాగే కొన్ని చోట్ల ఉచ్చలో ఉన్నారు, అన్ని సములు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్క మేషరాశి వృశ్చిక రాశి సింహరాశి వారికి మటుకు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది కాబట్టి స్థానచలనం ఉండడం, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఏమైనా వెహికల్ యాక్సిడెంట్ జరగచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల అనారోగ్యం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఇది కాకుండా ఉద్యోగ మార్పు కూడా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది కాకుండా రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉన్నారు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మన రాశిలో కేతువు కానీ రాహు కానీ ఉన్నప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా హెల్ప్ చేసినా కూడా అది ఎలివేట్ అవ్వదు. ఎందుకంటే అది గ్రహణం అనమాట. ఎప్పుడైతే సూర్యచంద్రుల మధ్యన మనకి ఇది వస్తుందో అది గ్రహణం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణ పీరియడ్ ఎలా అయితే ఉంటుందో చూడండి. గ్రహణాలు అంటే మనం అంత చూసిన గ్రహణం వచ్చినప్పుడు అయ్యో ఇదేంటి సూర్యుడు కనిపించట్లేదు అనుకుంటాం, నేను ఇంత చంద్రుడు ఉన్నాడు చంద్రుడు కనిపించట్లేదు అనుకుంటాం. సో అలాగే ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, నిన్నటి దాకా కూడా బాగా ఉన్నా కూడా ఈ రోజు మటుకు మనం చెడ్డవాళ్ళ కింద అవుతాం. ఏం అనకపోయినా కూడా మనం ఏదో అన్నాం అని అనవసరంగా పుకార్లు పుట్టిస్తారు. కాబట్టి సింహరాశి వారికి మటుకు ఒక మెయిన్ అంటే ఒక షీల్డ్ అడ్డుపడినట్టు అయిపోతుంది అనమాట. ఒక గ్రహణ సమయం అండి ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఒక జ్ఞానార్థం పీరియడ్. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం అనమాట. ఎందుకంటే మౌనంగా లేకపోతే, ఎందుకంటే ఆల్రెడీ సింహరాశి అంటేనే రాహుకేతులు ఎప్పుడు మారుతున్నారు? 18. సో సంవత్సరాన్నర పాటు ఉంటారు యాక్చువల్గా. సో ఒక రోజు అంటే పర్వాలేదు. ఇప్పుడు ఆల్రెడీ సింహరాశి వారు విపరీతంగా ముక్కుసూటిగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. సో కాబట్టి అంటే ఇంకా మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. గురుగారు, మరి అష్టమ శని ఉంది కాబట్టి సింహరాశి వారికి స్థానచలనం ఉండే అవకాశం ఉంటుందా? ఉద్యోగంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా అష్టమ శని కాబట్టి స్థానచలనం ఉంటుందండి. అలాగే ఉద్యోగం మార్పు ఉంటుంది. ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊర్లో జాబ్ చేయడం కానీ, వేరే దేశం వెళ్ళడం కానీ, అంటే ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సంతాన కారకుడు గురువు, అలాంటి సంతానాన్ని ఇచ్చేది గురువు కాబట్టి లాభస్థానంలో గురువు ఉండి పంచమ అంటే పిల్లల స్థానాన్ని సప్తమ దృష్టితోటి గురువు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఆరోగ్యం అలాగే ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని ఎఫెక్ట్ ఉంది. అలాగే రాశిలో కేతు, సప్తమలో రాహు ఉండడం చేత ఖచ్చితంగా ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి సో ఎలా చూసుకున్నా కూడా గురువు తప్పితే మిగతా గ్రహాల అనుగ్రహం చాలా తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహాల అనుగ్రహానికై ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? తప్పకుండా వీరి మటుకు ఇంకా 2.5 సంవత్సరాలు అష్టమ శని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్, శనివారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే బాగా ఉధృతంగా ఉందని అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాముల నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, సింధూర పూజ, తమలపాకుల పూజ, ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీకు మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.